అంటున్నారు. హరీష్ రావుకు గన్ పార్క్ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దేవుళ్ళను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అయిపోయింది. అరే 3 నెలల ఎలక్షన్ అయ్యి గవర్నమెంట్ వచ్చి నెల రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలలో 4 అమలైనవి, ఇంకా 2 ఉన్నాయి. డబ్బులు సమకూర్చుకొని ఆగస్టు 15 వరకు వేస్తానని చెప్పిండు. నువ్వు ఏం కొంపలు మునిగిపోయిందని చెప్పి ఇంత తొందరగా అమరవీర స్తూపం కాడ వచ్చి చాలలు చేసేంత అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి లేకుండా పోయింది. ఆ ఉనికి తెచ్చుకునే ప్రయత్నంలోనే హరీష్ రావు ఈ అమరవీర స్తూపం దగ్గర ఒక కొత్త నాటకాన్ని ప్రారంభించిండు.